ఆదేశాల మేరకు రైతు భరోసా కార్యక్రమం, రైతుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళకున్న డౌట్స్ ఏదున్నా కానీ అభిప్రాయం ప్రకారం తీసుకొని దానిపై నుంచి రైతు భరోసా గురించి ప్లస్ రైతు బంధువు కానీ ఇంకా వేరే ఏది ఉన్నా కానీ సమస్యల గురించి వాళ్ళు వివరాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఈ రైతుల అభిప్రాయం గవర్నమెంట్కి తెలియజేస్తారని మేము అందరం కూడా రైతుల అభిప్రాయాలు సేకరించి ఇవ్వడం జరిగింది. మన ఆర్మూర్ సొసైటీకి వచ్చి మన క్రాప్ లోన్ల గురించి కానీ ఇది ఇప్పుడు రైతు బంధు గురించి కానీ అభిప్రాయాల కోసం తెలుసుకుంటే ఇక్కడ మా సొసైటీలో ప్రజలందరినీ పిలిచి ఒక మహాజన సభగా పెట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పినది తీర్మానం రాసుకొని ఇవల్ల రాసుకోవడం జరిగింది. దీంతో మా రైతుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చు అని ఆఫీసర్ ఆదేశాల మేరకు ఇప్పుడు ఇవాళ నుంచి అంటే 29th జూన్ నుంచి 4వ జూలై వరకు మన తెలంగాణ స్టేట్లో ప్రతి సొసైటీలో పిఎస్సిఎస్ సొసైటీస్లో మహాజన సభలు జరిపించి రైతులది మళ్ళీ సభ్యులది అభిప్రాయాలు తెలుసుకోవాలి. రైతు బంధు మీద అంటే ఇప్పుడు ఉన్న రైతు బంధు స్కీమ్లో ఏదైనా మార్పులు చేర్పులా లేకుంటే బాగుందా, ఏం చేయాలి అనే దాని మీద ఇవాళ మొత్తము మన మహాజన సభలు జరిపించి ఇప్పుడు మన నిజామాబాద్లో 89 సొసైటీలు ఉన్నాయి. అయితే డైలీ ఒక్కొక్క ఆఫీసర్కి 3 సొసైటీలు అలా 5 ఆఫీసర్స్ ఇట్లా తిరుగుతూ ఉన్నారు. ఈ సేకరించి వాళ్ళది తీర్మానాలు తీసుకొని గవర్నమెంట్కి పంపించి మళ్ళీ దానికి తదుపరి గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటుంది. ఆ సందర్భంలో ఇవాళ పిఎస్సిఎస్ ఆర్మూర్లో వచ్చి ఒక సభ జరిపించినాము, తీర్మానాలు తీసుకుపోతాం.